వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రారంభం. విక్రమ్ 1 రాకెట్ను నేడు ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ. అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు భూమి పూజ. ఒక్కోసారి అభిమానము ఇబ్బందే, పవన్ కళ్యాణ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారత అంతరిక్ష స్టార్టప్ స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను ప్రారంభించారు. ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యం కలిగిన స్కై రూట్ యొక్క మొట్టమొదటి ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్ 1 ని కూడా ఆయన ఆవిష్కరించనున్నారు. ఈ అత్యాధునిక సౌకర్యం ప్రతి నెల ఒక ఆర్బిటాల్ రాకెట్ ను నిర్మించగల సామర్థ్యంతో బహుళ ప్రయోగ వాహనాలను రూపొందించడం, అభివృద్ధి చేయడం, సమగ్రపరచడం మరియు పరిరక్షించడం కోసం దాదాపు 2 లక్షల చదరపు అడుగుల వర్క్ స్పేస్ ను కలిగి ఉంటుంది. స్కై రూట్ అనేది భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ. దీనిని పవన్ చంద్ర మరియు భారత్ ఢాకా స్థాపించారు. ఇద్దరు ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థులు మరియు ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు వ్యవస్థాపకులుగా మారారు. నవంబర్ 2022లో స్కై రూట్ తన సబ్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్ S ను ప్రయోగించింది. అంతరిక్షంలోకి రాకెట్ ను ప్రయోగించిన మొదటి భారతీయ ప్రైవేట్ కంపెనీగా అవతరించింది. ప్రైవేట్ అంతరిక్ష సంస్థల వేగవంతమైన పెరుగుదల గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం చేపట్టిన పరివర్తనాత్మక సంస్కరణల విజయానికి నిదర్శనం. ఇది నమ్మకంగా మరియు సామర్థ్యం గల ప్రపంచ అంతరిక్ష శక్తిగా భారతదేశం యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేస్తుంది. स्पेस सेक्टर में एक अभूतपूर्व अवसर का साक्षी बन रहा है. आज भारत के स्पेस इकोसिस्टम में प्राइवेट सेक्टर बड़ी उड़ान भर रहा है. स्काई रूट का इन्फिनिटी कैंपस भारत की नई सोच, इनोवेशन और सबसे बड़ी बात यूथ पावर का प्रतिबिंब है. हमारी युवा शक्ति की इनोवेशन, रिस्क टेकिंग एबिलिटी और एंटरप्रेन्योरशिप आज नई बुलंदी छू रही है. और आज ये कार्यक्रम इस बात का प्रतिबिंब है कि आने वाले समय में भारत ग्लोबल सैटेलाइट लॉन्च इकोसिस्टम में एक लीडर बनकर उभरेगा. मैं पवन कुमार चंद्रा और नागा भर ढाका को बहुत बहुत शुभकामनाएं देता हूं. దేవతల రాజధాని ఎలా ఉంటుందో అదే నమూనాతో ఏపీ రాజధాని అమరావతి ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని కోసం రైతులు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని, పవిత్ర కార్యక్రమానికి రైతులు సహకరించారని అభినందించారు. అమరావతిలోని వెంకటపాలెంలో వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు గురువారం భూమి పూజ చేశారు. 260 కోట్లతో 2 దశల్లో పనులు చేపట్టనున్నారు. ఆలయ ప్రకారం మహారాజా గోపురం, ఆంజనేయ స్వామి ఆలయాలు నిర్మించనున్నారు. మాడ వీధులు, అన్నదాన కాంప్లెక్స్ నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ రోజు మనందరం ఒకసారి ఆలోచిస్తే ఒక పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పాన్ని చేశాం. కలియుగ దైవం అమరావతి, దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి. అంటే ఈ రెండు కూడా ఏ విధంగా సింక్రనైజ్ అని ఆలోచిస్తే, ఇంకొక పక్కన మన రాష్ట్రంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ యుగంలో అవతరించారు. ఇది ఒక ఆలోచన. ఈరోజు మీరు చూస్తే 2019లో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే
వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు, అమరావతి పేరు పెట్టాలని. అందుకే పేరు పెట్టాం. అదే సమయంలో నేను ఒకటే ఆలోచించాను, ఈ సందర్భంగా ఒక్కసారి ఈ ప్రాంత రైతుల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ సన్నిధిలో వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని సంకల్పిస్తే ఆ పవిత్రమైన సంకల్పానికి కూడా ప్రజలు సహకరించాలి. ఇక్కడే రైతాంగం సహకరించి 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా, మీరిప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఒక కొత్త విధానం ల్యాండ్ పోలింగ్లో మేమిస్తామని చెప్పిన రైతాంగాన్ని మరొక్కసారి అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దానిపైనే ఆ సంకల్పం కూడా మీ అందరిలో వెంకటేశ్వర స్వామి కల్పించాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. 25 ఎకరాల భూమి, పవిత్రమైన ప్రదేశం, కృష్ణా నది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది ఒకసారి గుర్తు చేసుకుంటే అదే మనకు ఒక శక్తినిస్తుంది. అందుకే ఈ అమరావతిని కూడా ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను. ఇది ఏమాత్రం మీకెవ్వరికి కూడా అనుమానం అవసరం లేదు. దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాపై చూపించే అభిమానం ఒక్కోసారి ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. చాలా మంది తమ సమస్యలు చెప్పుకోవడానికి పిటిషన్లు ఇస్తుంటారు. ఒక్కోసారి కారు దిగి పిటిషన్లు స్వీకరించాలంటే ఎక్కడ అభిమానులు దూసుకొస్తారని ఆలోచించాల్సి వస్తుంది. భద్రత దృష్ట్యా ప్రధానమంత్రి ఎస్పీజీ కూడా నన్ను రావద్దని అప్పుడప్పుడు చేతులెత్తేస్తుంది. కానీ ప్రధాని మోడీ నేను రావాలని కోరుకుంటారు. అందుకని తప్పక వెళ్తా అని పవన్ కళ్యాణ్ అన్నారు. తన దృష్టి అంతా సినిమాలపై కాకుండా సమాజంపైనే ఉందన్నారు. అభిమానులు బాధపడకూడదని ఓజీపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఓజీలాంటి సినిమాలు మనం 2004 తర్వాత కొట్టేవాళ్ళం. కానీ సినిమాల మీద నా దృష్టి లేదు. నాకు సమాజం మీద ఉంది నా దృష్టి. ఈ మధ్యన మీరు బాధపడుతున్నారని చెప్పి కొంచెం దృష్టి పెట్టాను ఓజీ గురించి. మరీ రాజకీయం సమాజం అని మమ్మల్ని ఏడిపిస్తున్నాడు, మమ్మల్ని తలెత్తుకోలేకపోతున్నాం మన అభిమానులందరూ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారి మీకోసం దృష్టి సారించాం. ఎందుకంటే నాకు సినిమాలు ఒకే నా బతుకు తెరువు, నా జీవనాధారం. రాజకీయం నా బాధ్యత, నా దేశభక్తిని చూపించుకోవడానికి, నా సామాజిక బాధ్యతను నిర్వర్తించడానికి నేను ఎంచుకున్న బాధ్యత ఇది. అలాగే యువతగా పిచ్చి తెగింపు ఉంది మీ దగ్గర. ఏం తెగింపు ఉంది? మీరు పట్టుకున్న జెండా కర్ర అది ఒక తుపాకీలాగా అయిపోతుంది మీ చేతుల్లో. ఆ కనిపించే జెండా కర్ర ఒక బాణాకర్ర అయిపోద్ది. మీకు ఇవ్వగలిగేది ఏంటి ప్రభుత్వాలు? మీ భవిష్యత్తు కోసం మీకు ఎలాంటి మీకు స్కిల్స్ ఇవ్వాలి? మిమ్మల్ని ఏ స్కిల్ మీకు ఇస్తే మీరు అద్భుతంగా తయారవుతారు. అంతేగాని కూర్చోబెట్టి నేను కోరుకుంటాను ఒకటే, ఒక దేశం తాలూకు నిజమైన డెవలప్మెంట్ ఎప్పుడంటే వెల్ఫేర్ స్కీమ్స్ తగ్గి ఉపాధి అవకాశాలు పెంచగలిగితే ఆ దేశం నిజమైన అభివృద్ధిలోకి వెళ్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ప్రధానమంత్రి గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ దిశగానే ఆలోచిస్తా ఉంది. వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి. వెల్ఫేర్ స్కీమ్స్ తో పాటు అసలు వెల్ఫేర్ స్కీమ్ పరిస్థితుల్లో కంటే కూడా అభివృద్ధిని ఎలా చేయాలి, మనం ఏ రకంగా తీసుకెళ్లాలి, ఏ రోడ్లు, నేను ఏ మూలకెళ్ళండి రోడ్డు మీదకి వచ్చినా, ఏ మూలకెళ్ళినాక నన్ను అడిగేది ఒకటే. మొన్న ఏదో ఏ ఊరు వెళ్ళాం, మన ఐఎస్ఐ జగన్నాథపురంలో పశ్చిమ మన ఏలూరు వెస్ట్ గోదావరి వెళ్తే ఒక ఆడపడుచు బిడ్డను తీసుకొని గొడవ పడతా నా దగ్గరకు వచ్చి అసలు పోలీసుని అందరినీ నెట్టి నా దగ్గరకు వచ్చి అదేదో ఇస్తుంటే ఫైన్ నాకు అంటే నాకు ఇబ్బంది ఎలా ఉంటుందంటే ఒకసారి నాకు బయట ఏం జరుగుతుందో అర్థం కాదు. బయటికి వద్దాం రోడ్లో నుంచి అంటే బండిలో నుంచి అంటే
ఒకవైపు మీద పడే మన అభిమానం ప్రేమ అభిమానం నేను బయటికి రాలేదు. వీటి మధ్యలో చాలా మంది పిటిషన్లు ఇస్తూ ఉంటారు. నేను తీసుకోలేక కాదు, నాకు అది పొగరు కూడా కాదు, నాకేం నిస్సహాయత. ఒకవేళ పాపం సెక్యూరిటీ వాళ్ళు కూడా అందరూ చూస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా 100 మందిని తోయగలరు, 500 మంది వస్తే వాళ్ళు కూడా ఎక్కడ తోస్తారు. ప్రధానమంత్రి గారు ఎస్పీజీ చేతులు ఎత్తేస్తారు. ఒకసారి మీరు దయచేసి రావద్దని కోరుకుంటున్నాం. మీరు రాకపోతే మాకు చాలా సంతోషం, కానీ ప్రధానమంత్రి నన్ను కోరుకుంటారు రమ్మని చెప్పి అందరూ తప్పదు. కానీ మన ఐఎస్ జగన్నాథపురం వెళ్తే ఒక ఆడపడుచు కూర్చొని రోడ్డు అందరితో మనకి కొట్లాడి పోట్లాడి, నేను ఇంకా ఆవిడ పరిస్థితి చూసి ఆపాను. ఇవ్వండమ్మా అంటే ఆవిడొచ్చి ఒకటే ఒక అడిగింది, అన్న మాకు రోడ్డు లేదన్నా ఇక్కడ. ఒక ఆడపడుచు వచ్చి బిడ్డని సంకనెత్తుకొని అడుగుతుంది, రోడ్డు అడుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతుంది అమ్మాయి. కనీసం రోడ్డు వేయండి మాకని. నాకు ఇచ్చి ఒక 2000 పెన్షన్ ఇమ్మని అడగట్లేదు ఆవిడ, నా బిడ్డకి ఉచిత చదువు ఇమ్మని అడగట్లే. కానీ ఏమడుగుతుందంటే ఒక రోడ్డు వేయండి అన్నాడు. అంటే రోడ్డు అనేది ఎంత కీలకమైందంటే ఈ పల్లి పండుగ నేను అంత కమిటెడ్గా నేను చేస్తాను. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ పులివెందుల పర్యటన ముగిసింది. 3 రోజుల పాటు సొంత నియోజకవర్గంలో ప్రసాద్ దర్బార్ నిర్వహించడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 3 రోజుల పాటు వైఎస్ఆర్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు శ్రేణులను కలిశారు. కార్యకర్తలు అభిమానులను కలవడంతో పాటు వాళ్ళ నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. అందరూ ధైర్యంగా ముందుకెళ్లాలని సూచించారు. పార్టీ నాయకులు కేడర్ ఎవరూ అధైర్యపడవద్దని, రాబోయే రోజులు మనవేనని, అందరూ ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు. ఈ 3 రోజులు పులివెందుల నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా పార్టీ కార్యకర్తలు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. వైఎస్ జగన్ ను కలిసేందుకు కార్యకర్తలు ప్రజలు క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టారు. 3వ రోజు బయలుదేరే ముందు కూడా తన కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ గురువారం మరోసారి సమావేశమైంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ కుమారులతో కూడిన కమిటీ వివిధ అంశాలపై చర్చించింది. జరీబు, మెట్ట భూములు, గ్రామ కంటాలు, అసైన్డ్ లంక భూముల రైతుల సమస్యల పరిష్కారంపై నేతలు చర్చించనున్నారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని కమిటీ కసరత్తు చేస్తుంది. రైతుల ప్లాట్లకు హద్దు రాళ్లు వేసి వెంటనే అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించింది. గుంటూరు, మంగళగిరి నుంచి అమరావతికి వచ్చే రోడ్ల అభివృద్ధిపైన కమిటీలో చర్చించనున్నారు. ఇష్యూ ఉంది అంటే దీంట్లో 96 కేసెస్. ఈ 200 మందిలో కొంతమంది జెన్యూన్ ఉన్నారు, కొంతమంది దానికి కావాలని చెప్పి జరీబుగా కావాలని కొన్ని చేసినటువంటివి ఉన్నాయి. ఈ ఇష్యూస్ని 2 విధాలుగా తీసుకుంటా ఉన్నాం. ఇందులో జెన్యూన్గా ఎంతమంది ఉన్నారు, జెన్యూన్ లేకుండా కొంతమంది స్వార్థంగా వాళ్ళ భూమి జరీబు అని చెప్పి ఎంతమంది కావాలని అడుగుతా ఉన్నారు. దీన్ని గ్రౌండ్ లెవెల్లోనూ అదేవిధంగా సిఆర్డిఏ వాళ్ళు ఇద్దరు 2 రకాలుగా వెరిఫై చేసి దీన్ని 30 రోజుల్లో దీనికి ఒక సమస్యకి పరిష్కారం తీసుకొస్తాం. ఎందుకంటే ఇందులో 200 ఎకరాల్లో దాదాపుగా 18 ఎకరాలు అసలు ప్రాబ్లం లేదు, ఇచ్చేస్తారు. 180 ఎకరాల్లోనే ఇష్యూ ఉంది. ఈ 180 ఎకరాల్లో కూడా మాకున్న సమాచారం ప్రకారం అంతకుముందు 86 ఎకరాలు ఇది జరీబ్ అని చెప్పి సిఆర్డిఏ డిక్లేర్ చేసి ముందు ఇచ్చింది. అయితే 86 ఎకరాలతో పాటు 100 ఎకరాలు యాడ్ చేసి వేరే వాళ్ళు రావటం వల్ల ఏది నిజమైంది ఏదని తేల్చడంలో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది మాకు. ఆ 80 ఎకరాలు ఇవ్వాలా, 180 ఎకరాలు ఎట్లా అనేది నిజ నిర్ధారణ చేసి 2 లెవెల్ రిపోర్ట్స్ తీసుకొని ఒక 30 డేస్లో దానికి ఒక కంక్లూజన్ తీసుకొస్తాం జరీబ్కి. రెండోది గ్రామ కంటాలు. గ్రామ కంటాలు వచ్చేటప్పటికి 8,000 మంది ఫార్మర్స్, 2,400 ఎకరాలు. ఇవన్నీ కూడా
ఇందులో గ్రామ కంటాల్లో ప్రాబ్లం లేకుండా క్లియర్ అయిపోయినాయి 2900. ఓన్లీ 36 ఎకరాలు మాత్రమే అవుట్ సైడ్ ఉన్నాయి గ్రామ కంటాల్లో. ఇది 370 మంది ఫార్మర్స్కి సంబంధించినటువంటి విషయం. ఇందులో ప్రాబ్లం ఏమైంది, అక్కడక్కడ కొంతమంది గైడ్ లైన్స్ని ఫాలో అవ్వకుండా ఎక్స్ట్రా గ్రామ కంటాలు ఇవ్వటం వల్ల మిగిలిన వాళ్ళు కొంతమంది మాకు కావాలని చెప్పటం, ఇది ప్రాబ్లం అయిపోయింది. ఇందులో ఒకటి అలా అని చెప్పి మేము అడిగిన వాళ్ళందరికీ గ్రామ కంటాల్లో ఇస్తే ఈ 36 ఎకరాలు ఏదైతే ప్రాబ్లం ఉందో ఈ 36 ఎకరాలు కూడా మళ్ళీ 3000 ఎకరాల సమస్య అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ 36 ఎకరాలు ఇంతకుముందు గ్రామ కంఠంలో వీళ్ళకి ఇచ్చారని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. అది పద్ధతి ప్రకారం లేకపోయినా అక్కడక్కడ దాన్ని మళ్ళీ రీసర్వే చేసి అందులో ఎక్కడైనా జెన్యూన్గా కనుక గ్రామ కంఠంలో లేకుండా ఇంతకుముందు ఇస్తే అవి కూడా మళ్ళీ వెనక్కి తీసుకొని దీనికి క్లారిటీగా చట్టబద్ధంగా ఎవరైతే నిజంగా గ్రామ కంఠంలో సిఆర్డిఏ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ఫాలో అయ్యే ప్రకారం మాత్రమే మేము అలౌ చేస్తాం. ఆ సిఆర్డిఏ గైడ్ లైన్స్ కూడా అన్ని కూడా వెరిఫై చేసి పబ్లిక్కి విలేజెస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దీనికి కూడా 30 డేస్లో అడిషనల్ కమిషనర్ గారు దీనికి చేసి 30 డేస్లో రిపోర్ట్ ఇస్తారు. దాని మీద కూడా ఒక యాక్షన్ తీసుకుంటాం. తర్వాత మూడో ఇష్యూ వచ్చేటప్పటికి మేజర్ లంకా ల్యాండ్స్. తిరుమల లడ్డూ వివాదంలో ప్రస్తుత ప్రభుత్వం నా మీద విష ప్రచారం చేస్తుందని వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలుగుతుందని సుప్రీంకోర్టులో నేను పిటిషన్ దాఖలు చేశాను. కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా పరిస్థితులు ఉన్నాయి. 20 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితో తయారయ్యాయన్న ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పుకొచ్చారు. అధిక ధరలతో నెయ్యిని కొనుగోలు చేశారన్న ఆరోపణలు నిజం కాదు. 2019, 2024 హయాంలోనే కల్తీ జరిగిందని దర్యాప్తు చేస్తున్నారు. అంతకుముందు కూడా కల్తీ జరిగిందా, దర్యాప్తు జరగాలని వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. Laboratory proof or official confirmation. The SIT inquiry ordered by the Honorable Supreme Court is still underway. Yet the selective leaks and speculative figures are being circulated, damaging TTD's reputation and deeply hurting the sentiments of devotees spread over all over the world. When claims first emerged with animal fat was being mixed in the prasadam, it was stated none other than the Chief Minister, Mr. Chandrababu Naidu, saying that during YSR Congress Party regime, in preparation of laddus, instead of cow ghee, animal fat is used. I immediately, because it went to viral and it is affecting the sentiments of the crores of the devotees. So I immediately filed a writ petition in the public interest before the Honorable Supreme Court. Because protecting the Tirumala sanctity is a sacred responsibility. If I were guilty, why would I approach the Supreme Court myself? The Honorable Supreme Court has already cautioned political parties not to drag Tirumala into partition narratives. Yet that warning continues to be ignored. Since SIT investigation is going on, even today there is no clarity on two basic issues. One, did the suspected ghee tankers were ever enter into preparation of laddu prasadams, which were supplied in June 24, as claimed by them? And was the animal fat were present or not in that 4 tankers? That not yet clarified by the SIT. SIT or TTD must answer this one clear sentence without any ambiguity, speculation or political spin. See, there was a robust system in TTD, be it YSR Congress Party regime or TDP regime, since years together. The system is every ghee tanker enters prasadam preparation undergoes mandatory TTD. విశాఖ తెలుగుదేశం పార్టీ తెలుగు దండుపాళ్యం పార్టీగా మారిందని, ఇందుకు మంత్రి సంధ్యారాణి, పిఎస్ సతీష్ చేసిన నిర్వాహకమైన నిదర్శనమని వైఎస్ఆర్ మహిళా విభాగం అధ్యక్షురాలు వరద కళ్యాణి ఎద్దేవా చేశారు.
సంధ్యారాణి పిఏ సతీష్ ఒక మహిళను పక్కలోకి రావాలని వేధించాడని, ఆమె నుంచి ఉద్యోగం కోసం డబ్బులు తీసుకున్నాడని ఆరోపించారు. బాధితురాలు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే ఆమెను మిగతా టీడీపీ నేతల పక్కన పడుకోమంటున్నాడని, ఆమె వేధించిన పిఏకు మంత్రి సంధ్యారాణి కొమ్ము కాస్తున్నారని కళ్యాణి ఆరోపించారు. మంత్రి పిఏపై మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. కాగా బాధితురాలు మంత్రి లోకేష్ కు సతీష్ పై ఫిర్యాదు చేసిందని, అయినా అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. పిఏకు సపోర్ట్ చేసిన మంత్రి సంధ్యారాణిని వెంటనే బర్తరఫ్ చేయాలని కళ్యాణి డిమాండ్ చేశారు. మంత్రి పిఏ మహిళలను వేధిస్తుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దుర్మార్గకరమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకి రక్షణ లేదు. అది సరికదా, ఈ రక్షణ లేకుండా చేస్తున్నది, మహిళల్ని వేధిస్తున్నది, మహిళల మీద అత్యాచారాలు చేస్తుంది, మహిళల మీద హత్యలు చేస్తుంది ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులే ఉన్నారనడానికి ఇంకొక ఉదాహరణ ఈ మంత్రి గారి పిఏ సతీష్ ఉదంతం. ఎంత దారుణం అంటే, ఆ మహిళ ఫిర్యాదు చేస్తే ఆమెకు అండగా నిలవాల్సిన మంత్రి గారు ఆ పిఏకు అండగా నిలబడి ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడేట్టుగా వ్యవహరించారు. అసలు ఒక మంత్రి అయ్యుండి, అది ఆవిడ ఒక మహిళా మంత్రి అయ్యుండి, అది కూడా ఒక స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయ్యుండి మహిళలకు అండగా నిలబడాల్సింది పోయి తన పిఏని వెనకేసుకొస్తూ అతనికి సపోర్ట్ చేస్తూ అతనికి అండగా ఈరోజు నిలబడ్డారు. ఎంత సిగ్గుచేటు! అసలు ఆవిడ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రా లేదా స్త్రీల వేధింపుల శాఖ మంత్రా నేను అడుగుతూ ఉన్నాను. ఇంత దారుణంగా దిగజారిపోయే వ్యవస్థలేంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేను అడుగుతూ ఉన్నాను. ఆ అమ్మాయికి మంత్రి పిఏ పక్కలోకి రావాలని వేధించడమే కాకుండా ఆమె దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ తిరిగి ఇమ్మని చెప్తే ఆమెకి లైంగికంగా వేధింపులు గురి చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు పక్కల్లోకి కూడా రావాలనేసి ఆమె మీద ప్రెషర్ పెట్టడం ఎంతవరకు సమంజసం? ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది, పోలీసులు పట్టించుకోలేదు. ఎందుకంటే మంత్రి గారి పిఏకి మంత్రి గారి అండుంది కాబట్టి పోలీసులు పట్టించుకోలేదు. పోనీ మంత్రి గారికి కంప్లైంట్ ఇచ్చింది, ఆవిడైనా పట్టించుకున్నారంటే పట్టించుకోలేదు సరికదా. ఆమె మీద ఈ మహిళ మీద కక్ష సాధింపు ధోరణిగా వ్యవహరిస్తూ రూరల్ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసేయడం జరిగింది. అసలు నిజంగా ఎంత సిగ్గు చేటు! ఒక మహిళ ఉండి ఆవిడ ఈ విధంగా ప్రవర్తించడం. సంధ్యారాణి గారు, మిమ్మల్ని అడుగుతున్నాను, మాట్లాడితే ఉపన్యాసాలు ఇస్తారు మైకుల ముందుకొచ్చి, ఇదేనా మీ సభ్యత సంస్కారం? మీ పార్టీ ఇదేనా మీకు నేర్పించింది అని అడుగుతున్నాను. ఈరోజు తీసుకుంటే డబ్బులు తీసుకొని మోసం చేసింది సంధ్యారాణి గారి పిఏ. అలాగే డబ్బులు ఇమ్మని అడిగితే పక్కలోకి రమ్మని వేధించింది సంధ్యారాణి పిఏ. అలాగే తీసుకుంటే లొంగలేదని సాలూరు నుంచి గుమ్మలక్ష్మీపురంకి బదిలీ చేయించింది సంధ్యారాణి పిఏ. నా దగ్గరికే కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే నాయకురాల పిల్లల దగ్గరికి కూడా రమ్మని వేధించింది సంధ్యారాణి పిఏ. అంటే ఇన్ని రకాలుగా క్లియర్గా కనిపిస్తుంది, అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఆ అమ్మాయి అయితే ప్రతి సందర్భంలో కూడా చూసాం మనము, సాక్ష్యాలతో సహా వివరిస్తూ ఉంది. అయినా కూడా ఇంత దారుణంగా రక్షణ కల్పించలేని అసమర్థ ప్రభుత్వం ఈ రోజు నడుస్తుంది. బోతన్ పట్టణంలోని బురుడు గల్లీలో చెక్కి చెరువు ప్రాంగణంలో గల పురాతన 1000 కళ్ల కట్ట పోచమ్మ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి బుధవారం భూమి పూజతో శ్రీకారం చుట్టారు. మహాలక్ష్మి ట్రస్ట్ పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ప్రాంగణంలో వేద పండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ పునర్నిర్మాణం పట్ల స్థానిక ప్రజల్లో విశేష ఉత్సాహం కనిపించింది. శిథిలావస్థకు చేరిన ఈ పురాతన దేవాలయాన్ని పూర్వ వైభవంతో పునరుద్ధరించేందుకు కమిటీ సంకల్పం వ్యక్తం చేసింది. కమిటీ సభ్యుల ప్రకారం స్థానికుల సహకారం, దాతల మద్దతుతో ఆలయ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా కార్యాచరణ సిద్ధం చేశామని, ఆలయ పునర్నిర్మాణంతో బురుడుగల్లి ప్రాంతం మరింత ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుని భక్తుల రాకపోకలు పెరుగుతాయని అన్నారు. స్థానిక ప్రజలు గత కొంతకాలంగా ఈ ఆలయ పరిరక్షణకు ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు అందించామని, నేడు ఆలయ నిర్మాణానికి మహాలక్ష్మి ట్రస్ట్ వీడీసీ కమిటీ ముందుకు రావడంతో హర్షం వ్యక్తం చేస్తూ వారికి కాలనీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఇటు కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు బీర్కూర్ శంకర్, గమరపేట శ్రీను, దండు సంక్రామ్, పోసెట్టి ఆర్య తదితరులు పాల్గొన్నారు. वर्षशतं पूर्णमस्तु मंगलानि भवन्तु यजमानस्य गोत्राभिवृद्धिरस्तु कर्मांगदेवता वैकल्ल पूजम्म देवता प्रीयन्ताम् जय सुरात्मामिञ्जन्तु ब्रह्म विष्णु महेश्वरः वासुदेवो जगन्नाथ हरत कुंकु जराजो हरत कुंकु के
अस्मिन् नारिकेले धरां सांगं सपरिवारं सायुधं सुशक्तिकम् आवाहयामि। ओम भूर्भुवस्वः देवताभ्यो नमः ध्यायामि। आवाहित देवताभ्यो नमः धरात् आवाहित देवता श्रीयेदा ओम भूर्भुवस्वः सुशैलसागरान् पुत्रीं यथा वहति मूर्धनिं तथा मां वह कल्याण संतत संपत्ति मां वह कल्याण। పునర్నిర్మాణంకు భూమి పూజ కమిటీ ద్వారా అందరి సభ్యుల ద్వారా గ్రామ పెద్దల ద్వారా అందరి ద్వారా చేయడం జరిగింది. ఏదైతే పెద్దపోచమ్మ తల్లి ఏ విధంగా తయారు చేశామో అతి తొందరలో ఈ కట్టపోచమ్మ వేగళ్ళ తల్లి కూడా అదే విధంగా అందరి సహకారంతో అందరితో మెప్పి అందరి అనుగ్రహంతో వేగళ్ళ తల్లి కట్టపోచమ్మ తల్లి పునర్నిర్మాణ గుడి అతి త్వరలో గ్రామానికి పట్టణానికి మేము అందించగలుగుతాం మా కమిటీ ద్వారా అని మేము తెలియజేస్తున్నాం. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మొన్న పోచమ్మ గుడి ఈరోజు వేకళ్ళ పోచమ్మ గుడిని నిర్మాణానికి తీసుకొస్తున్న గ్రామ అభివృద్ధి కమిటీ వారికి శిథిలావస్థకు చేరుకున్న గుళ్ళని పునర్వైభవాన్ని తీసుకొస్తున్న కమిటీ వారికి అభినందనలు చెప్పాల్సిందే. మరి వేల సంవత్సరాల కింద కట్టిన గుళ్ళని మళ్ళీ ఈరోజు మంచిగా నిర్మాణం చేస్తూ శాశ్వతంగా పండితులతోటి వేద పండితులతోటి పూజలు చేస్తూ మరి శిల్పులతోటి మంచి నిర్మాణం చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తున్న అభివృద్ధి కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదములు. మహాలక్ష్మి గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కట్టపోచమ్మ వేయికళ్ళ తల్లి ఈరోజు భూమి పూజ నిర్వహించడం చాలా గర్వకారణంగా ఉంది. పురాతనమైన శిథిలావస్థకు చేరిన దేవాలయాల్ని ఈరోజు ఈ గ్రామ అభివృద్ధి కమిటీ చేస్తున్నటువంటి కృషి ఎన్నడూ మరువలేనిది. అలాగే ఈ వినాయకుడు విలేజ్లో వినాయకుడు కేరింత చిత్రాలతో దర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి కిరణ్ అడవి దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రం 16 రోజుల పండుగ సాయికృష్ణ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో రేణు దేశాయ్, అనసూయ, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కముల్లా ముఖ్య అతిథిగా హాజరై హీరో సాయికృష్ణ, హీరోయిన్ గోపికలపై క్లాప్ కొట్టారు. కోన వెంకట్, కేకే రాధామోహన్, టీజీ విశ్వప్రసాద్, సురేష్ బాబు హాజరై చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. మంచి కథలో నటించడం ఆనందంగా ఉందని రేణు దేశాయ్ తెలిపారు. కిరణ్, ఇది నాకు 2020 బిఫోర్ కోవిడ్ లాక్డౌన్ ఈ స్టోరీ నాకు చెప్పారు. నాకు అప్పుడే చాలా నచ్చింది. అసలు డెఫినెట్లీ నేను చేస్తాను సాయి కిరణ్. మదర్ ఇన్ లా రోల్ అత్తమ్మ అంటే నా ఏజ్ అంతా ఉందా అని నాకే అనిపించింది. సరే పర్లేదు చేద్దాం. కొంచెం అంటే మీరు సినిమా చూస్తే మీకు కొన్ని అర్థమవుతాయి అంతే. ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ స్క్రిప్ట్స్ దట్ ఐ హ్యావ్ హర్డ్. ప్రతిసారి నా ఇంటర్వ్యూస్లో నాకు అడుగుతారు నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి, వాట్ ఆర్ యూ డూయింగ్. ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్తాను నాకు డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ స్క్రిప్ట్ రోల్ కలిసి వస్తే నేను చేస్తాను. ఇది చాలా మంచిగా కలిసి వచ్చింది. రియలిస్టిక్ సినిమాలు అని నాకు వచ్చిన క్యారెక్టర్స్ కానివ్వండి, ఇప్పుడు ఆడియన్స్ ఇష్టపడుతున్నది కానివ్వండి, చూస్తున్న ఇప్పుడు ద ఫేస్ దట్ వీ హ్యావ్ ఇస్ ఆల్ రా, రస్టిక్. ఎక్కడో అక్కడ ద గర్ల్ ఐ గ్రూ అప్ వాచింగ్ రాఘవేంద్రరావు గారి సినిమాలు ఆర్ కృష్ణవంశీ గారి సినిమాలు. అఫ్ కోర్స్ సాయి కిరణ్ గారు కూడా విలేజ్లో వినాయకుడు అవన్నీ తీసినప్పుడు దీస్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఐ వాజ్ మిస్సింగ్ ఇట్. ఐ వాజ్ ఫీలింగ్ ద డర్త్ ఆఫ్ ఇలాంటి సినిమాలు ఎప్పుడు వస్తాయో అని అనుకున్నాను. బట్ ఐ నెవర్ థాట్ దట్ సూనర్ ఐ విల్ మేనిఫెస్ట్ టు బీ అ పార్ట్ ఆఫ్ సచ్ ఫిల్మ్. థ్యాంక్ యూ for having me a part of this film. సాయి కిరణ్ గారు వచ్చి కథ చెప్పారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే, ఈ కథతో ఫస్ట్ సినిమా చేయాలి అంటే దానికన్నా అదృష్టం లేదని. దాని తర్వాత నాకు మెల్లమెల్లగా ఒక్కొక్కటి చెప్పారు దట్ రేణు దేశాయ్ గారు ఉన్నారు సినిమాలో అని, అనసూయ గారు ఉంటారు సినిమాలో అని. నాకు లాంచ్ ఇవన్నీ నాకు తెలియదు లేదు. ఫస్ట్ సినిమా చేస్తున్నాను అంతే అనుకున్నా, కానీ ఇవన్నీ తెలిసిన తర్వాత ఓకే మా డాడీ లైక్ లాంచ్ అని బాగా కోరుకునే వాళ్ళు. అప్పుడు అర్థమైంది ఓకే ఇదేదో బాగానే జరుగుతుంది, నాకు లాంచ్ అంటున్నారు, ఇదేమో లాంచ్ అంటే ఏమో అని. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.